పనసకాయ బిర్యానీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. పనసకాయ ప్రాపర్గా కుక్ అవుతుంది అండ్ జ్యూసీగా కూడా ఉంటుంది. ఎలా చేయాలో చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తాను. బిర్యానీ కుక్కర్లో చేశాను నేను. నెక్స్ట్ ఎలా చేయాలో చూద్దాం. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పనసకాయ బిర్యానీ రైస్, బిర్యానీ మసాలా నేను స్క్రీన్ మీద మొత్తం మెన్షన్ చేశాను. అల్లం వెల్లుల్లి గసగసాలు పేస్ట్ రెడీ చేసుకోండి. నెక్స్ట్ కుక్కర్ హీట్ అయ్యాక ఘీ అండ్ ఆయిల్ వేసుకోండి. బిర్యానీ మసాలా, ఆనియన్స్, చిల్లీస్ వేసుకొని కలుపుకోండి. చిన్న క్లిప్ డిలీట్ అయింది. ఇక్కడ నేను కొంచెం పసుపు వేసుకున్నాను. ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి గసగసాల పేస్ట్ వేసుకొని కలుపుకోండి. నెక్స్ట్ పనసకాయ ముక్కల్ని వేసుకోండి. కుక్కర్లో బిర్యానీ చేస్తే పనసకాయ బాగా కుక్ అవుతుంది. చిటికెడు పసుపు, కారం, గరం మసాలా, తగినంత సాల్ట్. నేను ఇక్కడ చికెన్ మసాలా యూస్ చేశాను. మీకు కావాలంటే బిర్యానీ మసాలా కూడా వేసుకోవచ్చు. అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఖచ్చితంగా మూత పెట్టి 5 to 10 minutes కుక్ అవ్వాలి. కుక్ అయ్యాక టొమాటో వేసుకొని కలుపుకోండి. చూపించిన విధంగా మూత పెట్టి ఫ్రై చేయండి. అప్పుడే పనసకాయకి అన్ని రకాలు పడతాయి. నెక్స్ట్ 1 hour నానబెట్టుకున్న రైస్ని వేసుకొని కలుపుకోండి. రైస్కి బాగా ఫ్రై చేయండి. వాటర్ ఉండకూడదు. 1 spoon కర్డ్, పుదీనా, కొత్తిమీర వేసుకొని కలుపుకోండి. రైస్కి బాగా ఫ్రై చేసుకుంటే బిర్యానీ విడివిడిగా వస్తుంది. 1:2 లెక్క వాటర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను కొంచెం షుగర్ యాడ్ చేస్తున్నాను. ఇది మీకు ఆప్షనల్. అంతా కలుపుకొని కుక్కర్ మూత వేసుకుని ఒక్క విజిల్ వచ్చిన వరకు వెయిట్ చేయండి. కుక్కర్ చల్లగా అయ్యాక కుక్కర్ ఓపెన్ చేయండి. చూడండి, పర్ఫెక్ట్ బిర్యానీ మనకి రెడీ అయిపోయింది. స్టెప్ బై స్టెప్ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి మీరు ఈ బిర్యానీ చేసుకోండి. చాలా పర్ఫెక్ట్ బిర్యానీ మీకు రెడీ అయిపోతుంది.